అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే కేవలం కొత్త సంవత్సరం, పచ్చడి మాత్రమే కాదు. దీని వెనక సృష్టి ఆరంభానికి సంబంధించిన ఒక గొప్ప పురాణ రహస్యం ఉంది. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజే ఉగాది. కానీ ఆ సృష్టి జరగకుండా ఒక రాక్షసుడు అడ్డుపడినప్పుడు శ్రీ మహావిష్ణువు తీసుకున్న మొదటి అవతారం కథే ఇది. కృతయుగంలో బ్రహ్మదేవుడు ఒక కల్పం ముగిసి నిద్రలోకి జారుకుంటున్న సమయంలో ఆయన నోటి నుండి 4 వేదాలు బయటికి వస్తాయి. ఆయన వద్ద ఉన్న ఆ 4 వేదాలు ఈ సృష్టిని నడపడానికి అవసరమైన బ్లూ ప్రింట్ వంటివి. ఇది గమనించిన సోమకాసురుడు అనే రాక్షసుడు ఆ వేదాలను దొంగలించి ఎవరికీ దొరక్కుండా మహాసముద్రాల అడుగున పాతాళంలో దాక్కున్నాడు. వేదాలను రక్షించడానికి విష్ణుమూర్తి మత్స్యావతారం చేప రూపం ధరిస్తాడు. అదే సమయంలో సత్యవ్రతుడు అనే విష్ణు భక్తుడు నదిలో తర్పణం వదులుతుండగా ఒక చిన్న చేప ఆయన చేతిలోకి వస్తుంది. నన్ను పెద్ద చేపలు తినేస్తాయి, కాపాడు అని చేప వేడుకుంటుంది. సత్యవ్రతుడు ఆ చేపను పాత్రలో చెరువులో వేసినా అది క్షణాల్లో సముద్రమంత పరిమాణానికి పెరుగుతుంది. అప్పుడు ఆ చేప సాక్షాత్తు విష్ణుమూర్తిగా సాక్షాత్కరించి 7 రోజుల్లో మహాప్రళయం రాబోతుంది, ఒక నావను సిద్ధం చేసుకో అని హెచ్చరిస్తుంది. మహాప్రళయం సంభవించినప్పుడు సత్యవ్రతుడు సప్త ఋషులతో కలిసి ఆ నావలో ఉంటాడు. మత్స్యావతార రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఆ నావను ప్రళయం నుండి కాపాడుతాడు. మరోవైపు సముద్ర గర్భంలో సోమకాసురుడిని వెతికి పట్టుకొని భీకర యుద్ధం చేసి అతడిని సంహరిస్తాడు. రాక్షసుడి కడుపు చీల్చి వేదాలను వెలికి తీస్తాడు. అలా విష్ణుమూర్తి వేదాలను తిరిగి తెచ్చి బ్రహ్మకు అప్పగించిన తరువాత బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి నాడు తిరిగి సృష్టిని ప్రారంభించాడు. అందుకే ఈ రోజును యుగాది లేక ఉగాది అని జరుపుకుంటాం. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, జ్ఞానం మరియు ధర్మం తిరిగి పుట్టిన రోజు. వేదాలు అంటే కేవలం మంత్రాలు కావు, అవి మన జీవన విధానం. ఆ జ్ఞానాన్ని రాక్షస శక్తుల నుండి కాపాడి మనకు అందించిన పవిత్రమైన రోజే ఈ ఉగాది. ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేది షడ్రుచుల పచ్చడి. దీనిని ఖాళీ కడుపుతో ప్రసాదంగా స్వీకరించాలి. తీపి, బెల్లం సంతోషానికి సంకేతం, చేదు, వేప పువ్వు కష్టాలకు సంకేతం, పులుపు, చింతపండు నేర్పుగా వ్యవహరించడానికి సంకేతం, ఉప్పు జీవితంలో ఉత్సాహానికి సంకేతం, కారం కోపానికి సహనానికి సంకేతం, వగరు మామిడి ముక్కలు కొత్త సవాళ్లకు సంకేతం. జీవితంలో వచ్చే కష్ట సుఖాలను సమానంగా స్వీకరిస్తామని చెప్పడమే ఈ పచ్చడి అంతరార్థం. ఉగాది అంటే కేవలం క్యాలెండర్ మారడం కాదు, మన ఆలోచనలు మారడం. పాత చేదు జ్ఞాపకాలను వదిలేసి కొత్త ఆశలతో 6 రుచుల సారాన్ని గ్రహించి ముందుకు సాగడమే నిజమైన ఉగాది. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ ఇంట్లో కొత్త వెలుగులు నింపాలని, మీరు తలపెట్టిన ప్రతి కార్యం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండండి.